లోకం చూసా. మన భక్తిని, ఆత్మీయతను దెబ్బతీసి మనల్ని నాశనం చేసేటువంటి జబ్బుకరమైనవి ఏవున్నా మనకి అవి తొలగిపోవటం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడే వైద్యుడు కానీ కట్ చేసి ఆ పాడైపోయినటువంటి అవయవాలను తొలగించినట్టు మనల్ని పాడు చేసే వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగిస్తాడు. ఇది దేవుని వాక్య సత్యం. సర్జరీకి పూనుకుంటాడు, ఇక ఆపరేషన్కి పూనుకుంటాడు. అబ్బా ఈమె దెబ్బతినేటట్టుందిరా, నా బిడ్డ లోకాకర్షణలకు లోనైంది, నా బిడ్డ నాకంటే ఎక్కువగా వేరే వాటిని ప్రేమిస్తూ ఉంది. అసలు వాస్తవంగా తల్లిదండ్రిని సన్మానించి ప్రేమించమని చెప్పిన దేవుడు, బిడ్డల విషయంలో న్యాయం చేయమని చెప్పిన దేవుడు, వారిని ప్రేమించి ఆదరించమని చెప్పిన దేవుడు వాళ్ళ విషయంలోనే మాట్లాడాడంటే ఇక మిగిలిన వాటి విషయంలో ఎంత డేంజర్గా ఉంటాడు ఊహించండి మీరు. తల్లిదండ్రిని ప్రేమించమని చెప్పిన దేవుడే నా విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళని కూడా పక్కన పెట్టాలన్నాడు. బిడ్డల బాధ్యత నెరవేర్చాలి తల్లిదండ్రులారా అని చెప్పిన దేవుడు నా విషయానికి వచ్చేటప్పటికి అవసరమైతే వాళ్ళని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. ఉన్న సెంటిమెంట్లు అన్నిటిలోనికి నంబర్ 1లో తల్లి సెంటిమెంట్, నంబర్ 2లో బిడ్డ సెంటిమెంట్ ఉంటుంది. అలాంటి సెంటిమెంట్లే పక్కన పెట్టమని చెప్పాడంటే ఇక మిగిలిన జఫా సెంటిమెంట్లు ఇక ఎంత తేలిగ్గా వదిలేయమన్నాడో ఆలోచించండి మీరు. పనికి మాలిన సెంటిమెంట్లు మిగిలిన దేని మీద నీకున్నా సరే దాన్ని ఎంత ఖాతరు చేయాలో, ఎంత బేఖాతరు చేయాలో, ఎంత దాన్ని తృణీకరించాలో నువ్వు ఆలోచించవా అని చెప్తున్నాడు. దేని మీద వ్యామోహం పెంచుకున్నావు, దేని మీద వాంఛ పెంచుకున్నావు, దేని మీద దృష్టి నిలిపావు, ఇప్పుడు నీ మనసాక్షిని అడుగు. అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తున్నానా, లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన వాటిలో దేని మీదనైనా నా మనసు ఎక్కువ నిలుపుకుంటున్నానా? గుర్తుపెట్టుకో, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది లేచిపోయిద్ది. కట్ అయిపోయింది అదంతే. చూస్తాడు 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 దిద్దుకునే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? లేకపోతే విశ్వరూప దర్శనం, వాళ్ళ దర్శనం నీకు అందేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, ప్రాణమంతా ఎవరి మీద పెట్టుకొని లబలబలబలబలాడుతున్నావో వాళ్ళ విశ్వరూపం నీకు అందేటట్టు చేస్తాడు. అర్థమైందా? అప్పుడు దిమ్మ తిరిగి ఏం కనపడిద్ది? అప్పుడు కనపడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఇట్లాంటి పాటలు పాడుకోవాల్సి వచ్చింది. కాటేసెనే లోకం కఠినమైన, కన్నీరు జోషైనా కరిగిపోనిది నిదురలోనా నువ్వు పాడుతుంటే ఆయన అంటాడు, ఎందుకు పోయ్యా, నిన్నెవడు పొమ్మన్నాడు అని ఆయన పాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా. అంత పిచ్చి ఎందుకు పెంచుకున్నామా అమ్మా, బాగైందా అంటాడు. ఎవరి మీద పెట్టుకున్నా సరే అయ్యిద్ది నీ పని. ఇక్కడ పాఠం ఏంటంటే నాకంటే ఎక్కువగా, అది తీసుకోవాల్సింది. నీకు తెలియకుండానే నువ్వు దేవుణ్ణి తృణీకరించి మిగిలిన చెత్త అంతటి మీద నువ్వు ఎక్కువ ప్రేమ పెట్టుకునేటట్టుగా వాడు ఆకర్షిస్తాడు. నేను చెబుతుంటాడు, నువ్వు కొద్దిగా నాకు కొంచెం టైం తగ్గిస్తున్నావు, కొద్దిగా నాతో సహవాసం తగ్గించావు, కొంచెం దూరం అవుతున్నావు, కొద్దిగా ఏదో వేరే వాటి మీద నీ మైండ్ కొంచెం మళ్ళుతున్నట్టుంది, కొంచెం చూసుకో అంటుంటాడు. ఈయన అవి నచ్చవు మనకి. ఆ పిచ్చెక్కినాక, ఆ లోక ఆకర్షణల పిచ్చెక్కినాక ఈ నచ్చవు. ఈ మాటలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది, ఎనబుద్ధి కాదు. ఎందుకంటే నువ్వు చెవిస్తే ఆ మొక్కే చెబుతుంటాడు, అందుకని నువ్వు చెవిని తొలగించుకుంటావు. అప్పుడు ఆయన అంటాడు, ఆహా, నేను ఇచ్చే హెచ్చరికలు కూడా నీకంత ఇబ్బంది కలిగిస్తున్నట్టు ఉన్నాయిగా, సరే 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 పో, నీకు విశ్వరూప దర్శనం చూపిస్తా పో, సరే పో
అని మనల్ని అప్పచెప్పటమే మనకు శిక్ష. దేవుడు మనకేసే శిక్ష ఏంటంటే, నువ్వు వాంఛించి కోరుకొని పరితపించి పొందుకుంటావు చూడు, అది నీకు దక్కటమే దేవుడు నీకేసే శిక్ష. అర్థమై సర్దుకున్నారు కదా? రైట్. ఏమర్థమైందండి? నువ్వు దేన్నైతే అపేక్షించి పరిగెత్తుతున్నావో అది నీకు అందేటట్టు, అందులో మాధుర్యం నీకు దొరికేటట్టు, కొంత నువ్వు అనుభవించడానికి అవకాశం ఇస్తాడు. అదే నీ కర్మ. బాగా కనెక్ట్ అవనిచ్చి విశ్వరూప దర్శనం నీకు అందేటట్టు చేసినప్పుడు అప్పుడు నీకు తిరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అది ఏ రూపంలోనైనా కావచ్చు. ఇప్పుడు నేను చెబుతుంటే కొంతమందికి అర్థమవుతుంటుంది, నాకు ఫలానప్పుడు కనపడ్డది అన్న విశ్వరూప దర్శనం అని, ఫలానా వాళ్ళ ద్వారా కనపడింది, ఫలానా సన్నివేశంలో కనపడింది, ఫలానా విషయంలో. నేను అందుకే చెప్తున్నా, ఒక్కటే ఒక ముక్క చెప్పి నేను వెళ్ళిపోతా. దేవుని కంటే పెద్ద అక్షరాలతో రాసుకొని ఇంట్లో పెట్టుకోండి, పెద్ద ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకోండి. నా మాట జోక్గా తీసుకోవద్దు. నాకంటే ఎక్కువగా ఎవరినైనా దేనినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటే అర్థం చేసి నా వాడు కాడు అని చెప్పాడు. ఎంత డేంజర్ మాటో చూడది. అందులోనే చెప్పాడు, ఆఖరికి ప్రాణంతో సహా నువ్వు ప్రేమించొద్దు. ఇప్పుడు బయట వాళ్ళని తీసే మన ప్రాణాన్ని మనం ప్రేమించుకుంటాంగా. దేవుడు ఉంచిన సవాలు ఏంటో తెలుసా? నీ ప్రాణం కూడా నీకు ప్రియమైనది కాకూడదు. నీ ప్రాణం కంటే ఎక్కువగా నేనే కావాలి నీకు. నీ ప్రాణం కూడా అవసరమైతే నా నిమిత్తం వదిలేటట్టు నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అంత డెప్త్లో ఉండాలి నువ్వు నాతో. అలాంటి పట్టు రావాలి నీకు. నువ్వేంది అల్పమైన వాటిని అడ్డం పెట్టుకుని వాటి కోసం పరిగెత్తుతా, ఆఖరికి నన్ను కూడా వాడుతున్నావేంది వాటి కోసం? నన్ను కూడా దూవుతున్నావుగా వాటి కోసం. పనికి మాలిందానా, పనికి మాలినోడా? వాటిని సాధించడానికి, వాటిని సంపాదించడానికి, వాటిని పొందుకోవడానికి నన్ను కూడా కాకపడుతున్నావా? నా దగ్గరికి వస్తుంది కూడా అందుకే నువ్వు సబ్బురుద్దినట్టు రుద్దడానికి నన్ను. నీకేది కావాలో, ఎప్పుడు కావాలో, ఎంతవరకు కావాలో, ఎలా కావాలో, ఎలాంటిది కావాలో, ఏ దశలో ఏ స్థితిలో కావాలో నాకు తెలుసు. నా భక్తులకు నేను రెండూ ఇచ్చా. ఈ లోకంలో వారు జీవించినంత వరకు వారి మనుగడకు ఇబ్బంది లేకుండా అన్నీ ఇచ్చా. తర్వాత నిత్య స్వాస్థ్యాన్ని కూడా ఇచ్చా. నీవు నన్ను ప్రేమించిన భక్తురాలివై ఉండగోరిన ఎడల నీవు అన్నిటికంటే అందరికంటే నన్నే ఎక్కువ నువ్వు లవ్ చేయాలి, ప్రేమించాలి. కానీ కొంతమంది ప్రేమలో దేవుడు ఈ వెలితిని కనుక్కుంటున్నాడు. ఏంటి వాళ్ళ ప్రేమ అంటే, వాళ్ళు అనుకున్న వాటిని సాధించుకోవడానికి దేవుణ్ణి ప్రేమించినట్టు నటించటం, దేవుణ్ణి కాకాబట్టడం, దేవుణ్ణి దువ్వటం అంటారు. దువ్వించుకోవటానికే మనిషి ఆయన. ఏమమ్మా, నువ్వేం ప్లాన్ వేసావో, ఏమేమి స్కెచ్లు గీసావో బెదరో, నీకు అసలు అది రాకముందే తెలుసు ఆయనకి. తలంపు నాకు పుట్టక మునిపే అది నీకు తెలిసే ఉన్నదన్నాడు 139వ కీర్తనలో. ఇప్పుడు నీ తలంపు లేదో నాకు తెలియదు, కానీ తలంపు అనేది నీకు పుట్టక ముందే ఆయనకి తెలుసు.